పెన్నిస్ పైన స్కిన్ ఎక్కువగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్లకుండా స్కిన్ టైట్గా ఉండే ప్రాబ్లమ్ని ఫైమోసిస్ అంటారు. అసలు ఈ ఫైమోసిస్ లేదా పెన్నిస్ పైన స్కిన్ ఎక్కువగా ఉండే ప్రాబ్లం వల్ల మగవాళ్ళు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఎదుర్కొంటారు అండ్ ఆ ప్రాబ్లంకి ఉన్న పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా వైజాగ్లో కలెక్టరేట్ జంక్షన్ దగ్గర ఉన్న హాస్పిటల్లో కన్సల్టేషన్కి అందుబాటులో ఉంటాను. నేను మగవాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లేదా అంగం సైజు చిన్నగా ఉండటము లేదా పెన్నిస్ పైన ఉన్న ఈ స్కిన్ టైట్గా ఉండి ఇటువంటి ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్ సమస్యతో బాధపడుతున్నారో ఒకసారి డైరెక్ట్గా వైజాగ్లో మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్, ఎవరిలో అయితే పెన్నిస్ పైన స్కిన్ ఎక్కువగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్లకుండా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, అటువంటి ప్రాబ్లమ్ని ఫైమోసిస్ అంటారు. సో ఈ స్కిన్ ఎక్కువగా ఉండటం వల్ల మగవాళ్ళు సెక్షువల్గా ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అండ్ వాళ్ళకి ఎటువంటి సెక్షువల్ సమస్యలు వస్తాయి అని అంటే, ఎప్పుడైనా సరే సెక్స్ చేసేటప్పుడు ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ ఎంత ఫ్రీగా ముందుకి వెనక్కి మూవ్ అవుతుంటే సెక్స్లో అంత బాగా ఎంజాయ్ చేయవచ్చు, ఎంత ఎక్కువసేపు సెక్స్ చేయవచ్చు అండ్ పార్ట్నర్ కూడా, అంటే మీ వైఫ్ కూడా, మీ పార్ట్నర్ కూడా సెక్స్ని అంత బాగా ఎంజాయ్ చేస్తారు, సాటిస్ఫై అవుతారు. అలా కాకుండా కొంతమందిలో ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా ఉండవలసిన స్కిన్ కన్నా చాలా స్కిన్ ఎక్కువగా ఉండి టైట్గా ఉంటుంది. ఆ స్కిన్ ఓపెనింగ్ అనేది చాలా చిన్నగా ఉండి స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళదు. అటువంటి వాళ్ళలో ఏమైందంటే సెక్స్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళదు కాబట్టి ఇట్లా పెన్నిస్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఆ స్కిన్ దగ్గర పెయిన్ వచ్చేస్తుంది. ఆ పెయిన్ రావటం వల్ల ఏమైందంటే వాళ్ళకి స్లోగా ఎరెక్షన్ తగ్గిపోయింది, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన సమస్య వచ్చింది. అండ్ కొంతమందిలో ఈ స్కిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ స్కిన్ కింద ఉన్న హెడ్ గ్లాండ్స్ అంటారు, ఆ గ్లాండ్స్ బాగా సెన్సిటివ్ అయిపోయి వన్స్ ఆ స్కిన్ గ్లాండ్స్ కనుక విజయనంలో జస్ట్ ఇట్లా టచ్ అవ్వగానే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, సెమెన్ చాలా ఫాస్ట్గా ఎజాక్యులేట్ అయిపోయింది. సో ఎవరిలో అయితే ఈ స్కిన్ ప్రాబ్లం ఎక్కువగా ఉండి టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదు వాళ్ళు ఎదుర్కొనే కామన్ సెక్షువల్ సమస్యలు ఏమిటి అని అంటే, అంగస్తంభన సమస్య, టైట్గా ఉండి ఫ్రీగా స్కిన్ వెనక్కి వెళ్ళకపోవడం వల్ల పెయిన్ వచ్చేసి ఆ పెయిన్ వల్ల పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయి ఎరెక్షన్ తగ్గిపోయింది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ స్కిన్ కింద ఉన్న హెడ్ బాగా సెన్సిటివ్ అయిపోవడం వల్ల సెమెన్ తొందరగా అవుట్ అయిపోయి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్యలు ఈ రెండు, ఈ స్కిన్ టైట్గా ఉండటం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలన సమస్య. అండ్ దీంతో పాటు కొంతమందికి ఈ స్కిన్ టైట్గా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే స్కిన్ వెనక్కి అనుకొని డైలీ క్లీన్ చేసుకోరు కాబట్టి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్స్ టెస్టిస్కో, సెమినల్ వెసికల్స్కో, ప్రోస్టేట్స్కో స్ప్రెడ్ అయ్యి దానివల్ల సెమెన్ కౌంట్ తగ్గిపోయింది, స్పర్మ్లో మొటిలిటీ అంటే కదలికలు తగ్గిపోయి పిల్లలకి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎవరిలో అయితే సెమెన్ కౌంట్ తగ్గిపోయి స్పర్మ్లో కదలికలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళలో ఫస్ట్ చెక్ చేయాల్సింది అంటే అసలు ఈ స్కిన్ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేయాలి. ఎందుకంటే ఈ స్కిన్ ప్రాబ్లం అనేది స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి, కదలికలు తగ్గిపోవడానికి ఒక కామన్ రీజన్. అండ్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి, ఎవరిలో అయితే ఈ స్కిన్ టైట్గా ఉంటుందో ఈ స్కిన్ టైట్గా ఉన్నప్పుడు వాళ్ళకి సెమెన్ అనేది కంప్లీట్గా బయటికి రాదు. సెక్స్లో కలిసినప్పుడు ఆ స్కిన్ లోపలే చాలా సెమెన్ అనేది మిగిలిపోయింది. సో ఈ సెమెన్ అనేది ఎప్పుడైతే కంప్లీట్గా బయటికి రావట్లేదో దానివల్ల సెమెన్ కంప్లీట్గా బయటికి రాకపోవటం వల్ల ప్రెగ్నెన్సీ అనేది కష్టమైపోయింది. ఎప్పుడైతే ఈ స్కిన్ ఫ్రీగా ఉండి కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోయిందో అప్పుడు సెమెన్ ఫ్రీగా బయటకు వస్తుంది కాబట్టి సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, సెమెన్ కూడా కంప్లీట్గా బయటకు వస్తుంది కాబట్టి విజయనంలోకి వెళ్ళిపోయింది కాబట్టి సెమెన్ పిల్లలు పుట్టడానికి చాలా ఈజీ అయిపోయింది. సో ఈ సెమెన్ అనేది లోపలే ఉండిపోవడం వల్ల పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం వచ్చింది. సో ఈ స్కిన్ ప్రాబ్లం వల్ల వచ్చే మెయిన్ సమస్యలు ఏంటి అని అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఇన్ఫెక్షన్స్ అండ్ దాంతోపాటు పిల్లలు పుట్టడానికి కూడా ఇబ్బంది అయింది. సో ఎవరైతే సెక్షువల్గా ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో ఒకసారి మీ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే సింపుల్గా సర్కంసిషన్ అంటారు. లేజర్ సర్కంసిషన్ అయితే అన్నిటికన్నా బెస్ట్. జస్ట్ లేజర్తో సర్జరీ చేస్తాం కాబట్టి, సర్కంసిషన్ చేస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ డే నుంచి మీ వర్క్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు. సో ఎవరైతే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్తో సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో కుదిరితే ఒకసారి వైజాగ్లో మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. అసలు కరెక్ట్గా మీకు ఈ స్కిన్ ప్రాబ్లం ఎంత ఉంది అండ్ మీకు ఈ స్కిన్ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అనేది డైరెక్ట్గా నేను చెక్ చేసి చెప్తాను కాబట్టి వన్స్ ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతే హ్యాపీగా మీ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు. మీకు ఫ్యూచర్లో సెక్షువల్గా ఈ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ రావు అండ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా అవకాశం ఉండదు అండ్ పిల్లలు పుట్టడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా వైజాగ్లో కన్సల్టేషన్కి అందుబాటులో ఉంటాను. కుదిరితే ఒకసారి హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వైజాగ్లో వచ్చి కలవండి. గ్యారంటీగా మీ ప్రాబ్లం సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ.